నిన్నటి రోజు అనగా 21 జూలై 2022 పొద్దున 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి కొత్తగూడెం ఇల్లందు 5 గంటలకు చేరుకోవడం జరిగింది. అక్కడ మిత్రుడు డిఎఫ్ఓ గారు తిరుమలరావు గారు, నెక్స్ట్ గాజుల శ్రీధర్ డిప్యూటీ ఈఓ గారు, ముగ్గురం కలిసి ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ పాల్వంచ ఫారెస్ట్లో, గోదావరి తీరం వెంబడి పాల్వంచ ఫారెస్ట్లో చేరడం జరిగింది. చేరుకునే లోపే దాదాపు రాత్రి 7 గంటలైంది. క్రూరముగాలుండే పులులు, సంచరించే ప్రాంతం ఇది. గుడ్డేలుగులు, ఎలుగుబంట్లు మరియు పాములు, రకరకాల వెజిటేషన్ ఉండే ప్రాంతం ఇది. రాత్రి కూడా ఇక్కడి అందాలను వీక్షించడం జరిగినది. ఇప్పుడు మార్నింగ్ నిద్రలేసి ఇదిగో ఈ దృశ్యాలను ఆస్వాదిస్తున్నాం. మామూలు వ్యక్తులు ఎవరు ఇంత డీప్ ఫారెస్ట్లోకి రాలేరు. ఈవెన్ ఇక్కడ ఫారెస్ట్లో నివసించే ప్రజలు కూడా ఇంత డీప్కి రాలేరు. ఇక్కడ మిత్రుడు ఉండడం వల్ల మనకు సాధ్యమైంది. నాకు మామూలుగానే ఈ కొండలు, కోనలు, ఫారెస్ట్లు, ఈ అడవులు తిరగడం అలవాటు. దానితో ఎన్ని పనులున్నా వదిలేసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు అశ్వారావుపేట ఫారెస్ట్కి బయలుదేరి ఈ రోజంతా ఫారెస్ట్లోనే ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. నా మిత్రులకు తెలియజేయనది ఈ విషయం.